వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు. వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో, ప్రజల కష్టాల్ని, రైతుల కష్టాల్ని, ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు. ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా. సో 108 ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మంది కుటుంబాల్ని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. అలాగే రైతన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతులకి అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి, అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణం లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడూ ప్రజల పక్షానే, రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా నమ్ముకున్న సంస్థ తాలూకా ఉద్యోగులందరి ఆశీస్సులతోని పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందు నమస్కారాలు తెలియజేయాలి, తర్వాతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కళామందిర్ 16th యానివర్సరీ సంథింగ్ అంతే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఒక మంచి కార్యక్రమం మిస్ అయ్యేదాన్నేమో నేను రాకుండా ఉండుంటే అనిపించింది. ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా మీకు, దగ్గరుండి పిలిచిన మా కళ్యాణ్ గారికి, వెనకాతల మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇక్కడికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన RRR గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా మురళీమోహన్ గారికి, ఈరోజు సేవారత్న అవార్డు తీసుకున్న అవార్డీస్ అందరికీ కూడా, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే మీ కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనం చేసుకుంటున్నా, మీ సతీమణికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక సేవ కలగాలి, ఒక సేవ చేయాలని తపన రావాలి అంటే అది పుట్టుకతో రావాలి. ఎందుకంటే ఎంతో సంపాదించినా కూడా
బయటికి ఒక సేవ చేయడానికి రాని ఈ సిచ్యువేషన్స్లో ఒక కళామందిర్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 3 రాష్ట్రాల్లో అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని 16 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ మీ పుట్టినరోజు రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక ఎత్తు అయితే సుమారుగా 6,000 మంది స్టాఫ్, ఇందాకే నేను అడిగా ఎంతమంది స్టాఫ్ మొత్తం అంతా అని, 6,000 మంది స్టాఫ్ పిల్లల్ని కూడా మీరు మీ సొంత బిడ్డల్లా చదివించుకునే పరిస్థితి, వాటికి సంబంధించి అమౌంట్ ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ చూస్తూ ఉంటే అందుకే చెప్పాను మీ కన్న తల్లిదండ్రులకి పాదాభివందనం. ఇదంతా చేయటానికి ఒక వెనకాత నుంచి సపోర్టివ్గా భార్య లేకపోతే ఇవన్నీ చేయలేరు. అందుకే కుటుంబంలో ఉన్న ఆవిడ భార్యమణికి కూడా సతీమణికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఇందులోని పక్షపాతం ఏం లేదండి, లేడీస్ కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అని అనుకోవద్దు. ఈరోజు అందరూ అంటుంటారు, ఎప్పుడు అందరూ అనేది ఒక మగాడి విజయం వెనకాతల ఆడది ఉంటుంది అన్న సంగతి, కానీ కొన్ని విషయాలు చాలా క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఇలాంటి విషయాలనే అర్థమవుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను చూసిన తర్వాత ఒకటి అనుకున్నా, కీప్ లవింగ్ మోర్ అని చాలా ఎక్కువగా వస్తుంటుంది కళామందిర్లో. కీప్ లవింగ్ మోర్ అంటే నేను ఎంతవరకు శారీస్ గురించి ఏమో అనుకున్నా, కానీ ఈరోజే తెలిసింది మనుషుల గురించి, వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళని ప్రేమించే విషయంలో ఈ కీప్ లవింగ్ మోర్ అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చారేమో అని నాకు అనిపించింది. ఇట్స్ చాలా గ్రేట్ థింగ్. నేను ఇందాక నుంచి చూస్తున్నా కీప్ లవింగ్ మోర్ అడ్వర్టైజ్మెంట్లో వస్తున్నాయి, సినిమా థియేటర్లో చూస్తున్నాను. నేను ఇంతవరకు కూడా స్టిల్ ఇందాక నేను అక్కడ కూర్చున్నంత వరకు కూడా చీరల గురించి డ్రెస్సుల గురించి మాత్రమే కీప్ లవింగ్ మోర్ ఏమో అనుకున్నా. బట్ హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. అదేవిధంగా మీరు కూడా మీ ఫర్దర్గా జరిగే ప్రతి పుట్టినరోజు వేడుకల్లోని కూడా ఇంతకన్నా మంచిగా ఇంతకన్నా ఎక్కువ మంది బ్లెస్సింగ్స్ మీకు మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఫ్యామిలీ మెంబర్లో మమ్మల్ని ఒకరిగా పిలిచి ఇక్కడికి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా బ్లెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. హ్యాపీ బర్త్డే ప్రసాద్ గారు. ముఖ్యంగా ఝాన్సీ గారి గురించి చెప్పాలి. అనిత గారు లేలే ఏ కార్యక్రమం అయినా ఏదో ముందు మాటతో ఝాన్సీ గారు మాట ఉంటేనే కానీ ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళట్లేదేమో. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మా.